ఇక ఇవాళ న్యూస్ పేపర్స్ లో ప్రధాన వార్తలు. నమస్తే తెలంగాణ దినపత్రిక చూస్తే నమస్తే తెలంగాణలో ప్రధానంగా ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ అంటూ మనకి బ్యానర్ ఐటమ్ కనిపిస్తోంది. తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలు అంటూ కేసీఆర్ చెప్పిన మాట మనకు కనిపిస్తోంది. బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలు నిర్మించుకున్న రాజకీయ అస్తిత్వ పార్టీ. ఇది తెలంగాణ ప్రజల పార్టీ. బీఆర్ఎస్ ను తమ సొంత ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజలు భావిస్తారు. ప్రజలు ఇవాళ అనేక కష్టాల్లో ఉన్నారు. బీఆర్ఎస్ఏ తమ రక్షణ కవచమని జనం నమ్ముతున్నారంటూ కేసీఆర్ వ్యాఖ్యలు మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక ఇంకోవైపు చూస్తే తెలంగాణ ఆకాంక్షలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు అంటూ చూస్తున్నాం. వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములే. తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్. జనం గుండెల్లో ఉన్నది గులాబీ జెండానే. ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కంకణబద్ధులమై మరింత పోరాడదామంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన అంటూ మనకి ఇక్కడ వార్త కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు మొదటి నుంచి కాపాడుకుంటూ వస్తున్న బీఆర్ఎస్తే తెలంగాణ సమాజానికి రక్షణ కవచమని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పునరుద్ఘాటించారు. విషయం గత 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ద్వారా మరోసారి స్పష్టమైందని, రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ సమాజంలో నెలకొన్న అసంతృప్తి, అనిశ్చితే నిదర్శనమని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా పార్టీ రజతోత్సవాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఏప్రిల్ 27 నాటికి పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లుగా వస్తున్న నేపథ్యంలో నిర్వహించే వేడుకల్లో భాగంగా వరంగల్ జిల్లాలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. సో వరంగల్ సమీపంలో విశాలమైన అనువైన ప్రదేశాలను పరిశీలించి త్వరలో సభ వేదిక స్థలాన్ని నిర్ణయిస్తామని చెప్పిండ్రు. ఎర్రవెల్లిలోని నివాసంలో నిన్న నిర్వహించిన పార్టీ కీలక నేతల సమావేశంలో వివిధ అంశాలపై 8 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. సో ఇది ప్రధానంగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రజలు గోసపడుతున్నారు. సో తమ సొంత పార్టీ, తమ ఇంటి పార్టీ అని బీఆర్ఎస్ ను నమ్ముతున్నారు ప్రజలు. సో వాళ్ళ కోసం మనం అన్ని విధాలుగా పోరాటానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఇంకొక ప్రధాన వార్త చూసుకుంటే, ఎవరు కాంగ్రెస్ పాలనలో కష్టాలు పడట్లేదు అంటే ఎవరు లేని పరిస్థితి కనిపిస్తోంది. దానికి దర్శనమే మరొక వార్త. 20% కమిషన్ సర్కార్ అంటూ చూస్తున్నాం మనం. ఇక్కడ డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ప్రధానంగా చూసుకుంటే బిల్లుల క్లియరెన్స్ కు డబ్బులు ముట్ట చెప్పాలా అంటూ కూడా క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. అంత మొత్తం ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి? అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలు కట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ఎదుట కాంట్రాక్టర్ల ఆందోళన అంటూ మన వార్తని గమనించవచ్చు. ఎస్పీఎఫ్ సిబ్బందితో అడ్డుకున్న ప్రభుత్వం కాంట్రాక్టర్లను కలవకుండా భట్టి పలాయనం అంటూ కూడా మనం ప్రధానంగా వార్త చూడొచ్చు. 20లోగా బిల్లులు ఇవ్వకుంటే 25న అసెంబ్లీని ముట్టడిస్తామంటూ సివిల్ కాంట్రాక్టర్ల సంఘం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక ఇంకోవైపు ఇక్కడ చూస్తే పెండింగ్ బిల్లుల కోసం నిన్న సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్ దగ్గర ఆందోళనకు దిగిన సివిల్ కాంట్రాక్టర్ల ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది. వాళ్ళు అక్కడ కింద బైఠాయించి మరీ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. సో పెండింగ్ బిల్లులు చెల్లించేది ఎప్పుడు అంటూ కూడా మనకి క్వశ్చన్ మార్క్ అనిపిస్తుంది. ఉప ముఖ్యమంత్రిని నిలదీసిన ఉద్యోగ సంఘాలు పైరవీలు, పర్సంటేజీలు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ అంటూ కూడా మనం ప్రధానంగా గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో అయితే ఈ ఆందోళన నేపథ్యంలో ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్లు బిల్లులకు ఇస్తామని భట్టి హామీ ఇచ్చినట్టుగా మనకు అక్కడ వార్త కనిపిస్తుంది. మరి ఎంత మేరకు చేస్తారు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు, వీళ్ళు చెప్పే మాటల మీద ఎవరికి నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయిన చెప్పిన మేరకు ఎక్కడ కూడా మాటను నిలబెట్టుకున్న దాఖలాలే లేవు తెలంగాణలో. సో మరోవైపు చూస్తే మరో 16,000 ఎకరాల భూసేకరణ అంటూ మనం ఇంకో వార్త చూస్తున్నాం. ఫ్యూచర్ సిటీ పేరిట సర్కార్ మరో పిడుగు. 30,000 ఎకరాల్లో నిర్మిస్తామన్న మంత్రి ఇప్పటికే ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలు మళ్లింపు అంటూ గమనించాలి. ఫ్యూచర్ సిటీ కోసం మిగిలిన భూమిని సమీకరించేందుకు సర్కార్ ప్లాన్ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఎందుకంటే భూ పోరాటాలు తెలంగాణలో నిత్యకృత్యమైపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే లగచర్ల రైతులు ఎట్లా అయితే పోరాటం చేసి తమ హక్కుని వాళ్ళు అడుగుతా వెళ్తా ఉన్నారో, కానీ ఒకటి ముఖ్యంగానే ఇంకొకటి హైకోర్టు స్టే మాత్రమే ఇచ్చింది. సో ఒక దగ్గర పోరాటంలో కొంత విజయం సాధించడం అనుకోగానే ఇంకో చోట ఏ విధంగా చూసినా కూడా భూముల మీద పడి ప్రజలను వేధింపులకు గురి చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకోవైపు చూసుకుంటే ఎట్లా తెరలైపోయారా నా తెలంగాణ అంటూ మనం పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి అద్దం పట్టి ఫోటోగ్రాఫ్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. పంట గొర్రెల పాలైపోయింది. 1,80,000 పెట్టి సాగు చేసిన పంట సాగునీళ్ళు అందక కళ్ళ ముందే ఎండిపోయింది. దీంతో 18
8,000కే గొర్రెల మేత కోసం ఇట్లా వదిలేశాడు రైతు సంఘం బాలయ్య అంటూ చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్లో కనిపిస్తున్న దృశ్యం ఇది. ఇక ఇంకొక వైపు చూసుకుంటే కాలుతున్న మోటార్లు అంటూ చూస్తున్నాం. కరెంటు కోతలు, సాగునీటి వెతల నేపథ్యంలో పంటలు కాపాడుకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. లోడ్ పెరిగి వ్యవసాయ బోర్లు కాలిపోతున్నాయి. మహబూబ్ నగర్లో శుక్రవారం రిపేర్ కోసం రైతులు తీసుకొచ్చిన మోటార్లు ఇవి అంటూ ఇక్కడ ఫోటోగ్రాఫ్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఎటువంటి సిచ్యువేషన్ వచ్చింది, ఎట్లా తెరలైపోయారా నా తెలంగాణ, దానికి నిదర్శనంగా ఈ ఫోటోగ్రాఫ్సే మనకి సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చూస్తే కరెంటు కోతలు, కాలరాత్రులు అంటూ చూస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో కర్షకులకు కష్టాలు, కరెంటు కోసం రాత్రివేళ రైతుల పడిగాపులు, అర్ధరాత్రి పూట బావుల దగ్గరకు పరుగులు, కాలుతున్న బోర్ మోటార్స్, ట్రాన్స్ఫార్మర్లు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పీడిస్తున్న పాత కష్టాలు అంటూ కూడా మనం ప్రధానంగా గమనించాలి. కడుపు మండి రోడ్డెక్కుతున్న అన్నదాతలంటూ చూస్తున్నాం. కలెక్టరేట్లు, కరెంట్ ఆఫీసుల దగ్గర ధర్నాలు చేస్తున్నారు. విద్యుత్ సంక్షోభంలో అప్రకటిత కోతలు, మార్చ్లోనే ఇట్లా మరి ఎండలు ముదిరితే ఎట్లా అనేది ప్రధానంగా ప్రశ్న కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన వైఫల్యానికి నిదర్శనంగా మరో రైతు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇప్పటికే 443 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యం వల్ల 5 ఎకరాలకు వచ్చింది 30 క్వింటాల దిగుబడి, 2 లక్షలకు చేరిన అప్పు, రుణమాఫీ కాక మనస్తాపం అంటూ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. సో రైతులు ఇంత సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా కనీస పట్టింపు లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వమే అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎక్కడ చూసినా కూడా ప్రజలు రాష్ట్రంలో గతంలో లేని సమస్యలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి, గత 10 ఏళ్ల కింద ఉన్న సమస్యలు మళ్ళీ పునరావృతం అవుతున్నాయని బాధ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలన సాగుకు స్వర్ణయుగం, నేడు కాంగ్రెస్ ఏలుబడిలో వ్యవసాయం ఆగమాగమంటూ చూస్తున్నాం. దశాబ్దం క్రితం నాటి దుర్భిక్ష దృశ్యం పునరావృతం, దగాపడి దిక్కులు చూస్తున్న రైతాంగం అంటూ కూడా మనం వార్తని గమనించవచ్చు. సో నిన్న సాగుబడి, నేడు కూలబడి అంటూ డిఫరెన్స్ ఎట్లా ఉందనేది మనకి ఇక్కడే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సుజలాం సుఫలాం సస్యశ్యామలాం ఈ జాతి ఆకాంక్ష, 7 పదుల స్వతంత్ర భారతావనిలో దాన్ని సాకారం చేసిన ఘనత, ఆవిర్భావంతో తెలంగాణ దశాబ్ద కాలపు చరిత్ర, సాగునీటి ప్రాజెక్టులతో సుజలమై, ధాన్యపు రాశులతో సుఫలమై, సాగుభూమి సస్యశ్యామలమై కేసీఆర్ పాలనలో విరాజిల్లింది తెలంగాణ. ఉమ్మడి పాలనలోని నిత్య దుర్భిక్షం, సాగు ధ్వంసం, వలసల దురవస్థ, ఆత్మహత్యల దౌర్భాగ్యం అన్నింటినీ మాయం చేసి తెలంగాణను అన్నం గిన్నెగా దేశానికి ఆదర్శంగా నిలిపింది కేసీఆరే. రైతును రారాజును చేసిన హరితహాసం ఆ పాలన అంటూ మనం ఇక్కడ చూస్తున్నాం. కేసీఆర్ పాలన సుజల సుఫల హరిత భరిత చరిత, అది తెలంగాణ శిరస్సున ఆకుపచ్చని తలపాగా, అది అన్నదాత నెత్తిన సాగు సగర్వమైన స్వర్ణ కిరీటం అంటూ కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పుడేమైంది, ఒక్కసారి అంతా ఎట్లా మాయమైంది, ఏ పాడు దిష్టి తగిలి సాగుబడి కూలబడింది, పాడు తెగులు ఏదో సోకినట్టు పచ్చని చేను కళ్ళ ముందరే ఎందుకు ఎండింది, చెరువు ఎందుకు అడుగంటింది, ప్రాజెక్టులు ఎందుకు పడావబడ్డాయి, నిన్నటి దాకా నీళ్లు పారిన కాలువల్లో తుప్పలెందుకు మొలిచినాయి, ఏ తప్పు తెలంగాణను తెరలు చేసింది, ఏ నిర్ణయం దశాబ్దం కిందటి దుర్భిక్షంలోకి నెట్టింది అంటూ కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. కాంగ్రెస్ రాగానే కాని కాలం కష్టకాలం ఎందుకు మొదలైంది, అప్పులే పెట్టుబడిగా, కన్నీళ్లే దిగుబడిగా, నేడు దిగాలు పడి దిక్కులు చూస్తున్నాడు రైతు. కేసీఆర్ మీద కక్ష, కాళేశ్వరం మీద కోపంతో ప్రాజెక్టులను ప్రభుత్వమే ఎండబెడితే దానికి కర్షకులు కన్నీటి శిస్తులు చెల్లిస్తున్నారు. పుష్కలంగా ఎరువులు, విత్తనాలతో రంది లేకుండా సాగిన వ్యవసాయం నేడు ఒక్క బస్తా కోసం క్యూ లైన్లలో తనలాడుతుంది. రైతు బంధు రాక, భరోసా లేక అప్పు కాగితమై ఆగమైతుంది. 10 ఏళ్లు రెప్పపాటైనా పోని కరెంటు ఇప్పుడు మళ్లీ గోసబుచ్చుకుంటుంది. అడుగంటిన బోర్లు, కాలుతున్న మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, పన్ను కట్టలేదని పట్టుకెళుతున్న స్టార్టర్లు, గుంటెడు భూమిని తడపడానికి ట్యాంకర్ల కొద్దీ కన్నీళ్లు, ఊరిడిసిపోవాలనో ఉరిపోసుకుని చావాలనో తెలియని స్థితిలో నిన్నటి అన్నపూర్ణ నేడు ఆత్మహత్యల కోన, ఆగమైన కోన మన తెలంగాణ అంటూ మనకిక్కడ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి అద్దం పట్టే విధంగా మనకు అక్కడ కనిపిస్తుంది. సో ఎందుకు ఇటువంటి స్థితి వచ్చింది, కాంగ్రెస్ వైఖరి వల్లనే అనేది చాలా సుస్పష్టంగా ఉన్న సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో 27న ఓరుగలలో సభ జరగబోతుంది. సో ఇందులో ప్రధానంగా తెలంగాణకు కేంద్రం వ్యతిరేకమైన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన సందర్భంగా అనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా తెలంగాణ సమాజానికి మొదటి నుంచి అన్ని కూడా వ్యతిరేకంగానే పనిచేస్తున్నాయంటూ నిన్న సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది.
సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసుకుని దేశ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాల పట్ల నిత్యం అప్రమత్తతతో ఉండాలని సమావేశంలో పార్టీ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తుంది. సో తెలంగాణ ఇంటి పార్టీ ప్రాతినిధ్యం పార్లమెంట్లో లేకపోవడం వల్ల తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లుతున్నదని అభిప్రాయపడింది. ఇదే విషయం ప్రజలకు మరింతగా బోధపడేలా పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీల ప్రాతినిధ్యం ఉండి రాష్ట్ర హక్కులను కాపాడుకునే దిశగా ప్రజల చైతన్యాన్ని పెంపొందించాలని కూడా సమావేశంలో నిర్ణయించారు. సో 8 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది. 8 గంటల పాటు. సో ఈ 8 గంటల పాటు చర్చలో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బతీస్తున్న రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల వైఖరులను తిప్పికొడుతూ తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా ఒక భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ అధ్యక్షతన సాగిన సమావేశం నిర్ణయించేందుకు కూడా మనకి అర్థమవుతుంది. సో ఇక్కడే యువత మహిళా భాగస్వామ్యం పెంచాలని కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. పార్టీలో యువత మహిళా భాగస్వామ్యం పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంతో పాటు దేశంలో వర్తమాన రాజకీయ పరిస్థితులు, అందుకు అనుగుణంగా పార్టీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన వ్యూహాలు, అమలు చేయాల్సిన రాజకీయ ఎత్తుగడల మీద లోతైన చర్చ జరిగింది. గత ఒడిదుడుకులను, అనుభవాలను పరిగణలోకి తీసుకుని విశ్లేషిస్తూ వర్తమానానికి అన్వయించుకుంటూ భవిష్యత్తుకు బాటలు వేసుకునేలా కార్యాచరణ అమలు చేయాలని కూడా నిర్ణయించిందనేది ఇక్కడ సుస్పష్టమవుతుంది. అయితే ఇదే సందర్భంలో ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఆశపెట్టిన 6 గ్యారంటీలను 420 హామీలను నమ్మిన ప్రజలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ నిజస్వరూపాన్ని తెలుసుకున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. సో ఈ నేపథ్యంలో వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారన్నారు. సభ సన్నాహక సమావేశాలను నియోజకవర్గాల వారిగా నిర్వహించాలని, అందుకు త్వరలో కమిటీలను వేయనున్నామని చెప్పిండ్రు కేసీఆర్. వరంగల్ సభ తర్వాత పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పటిష్టపరిచి కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తామని కూడా చెప్పిండ్రు. అనంతరం కొత్త కమిటీల బాధ్యతలతో ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్టుగా కూడా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇంకోవైపు మనం గమనించినట్లయితే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం రైతులకు పరిహారం చెక్స్ అందిస్తున్న కలెక్టర్ ప్రతీక్ జైన్ అంటే ఫోటోగ్రాఫ్ చూస్తున్నాం. అయితే ఇక్కడ కోర్టు తీర్పు కాపీ రాకముందే చెక్ల పంపిణీ, అధికారుల తీరుపై విమర్శల వెల్లువ అంటూ మనం గమనించాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలంలో ప్రభుత్వం మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ నిమిత్తం చేపట్టిన భూసేకరణ నిలిపివేయాలని హైకోర్టు స్టే ఉత్తర్వులు వెలువడి 24 గంటలు కూడా కాకముందే అధికారులు శుక్రవారం కొందరు రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకుని పరిహారం చెక్స్ అందజేసిండ్రు. హకీంపేట పరిధిలోని సర్వే నెంబర్ 252లోని 32 ఎకరాల భూసేకరణకు సంబంధించి 24 మందికి 6.44 కోట్ల పరిహారాన్ని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగియా నాయక్ అందజేసిండ్రు. హైకోర్టు ఉత్తర్వుల్లో ఏముందో తెలుసుకోకముందే అధికారులు ఇట్లా వ్యవహరించడానికి సంబంధించి తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. అధికారుల తీరు రైతుల తరపున హైకోర్టులో వాదించిన న్యాయవాదులు కూడా ఈ వ్యవహారాన్ని తప్పుపడుతున్నారనే విషయం అక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మరోవైపు చూసుకుంటే ఈ 20% కమిషన్ విషయానికి వస్తే వాళ్ళ కాంట్రాక్టర్స్ అంతా కూడా ఆందోళన చేస్తూ అక్కడ భట్టి విక్రమార్క కలవడానికి వెళ్తే అక్కడ వాళ్ళని కలవకుండా భట్టి విక్రమార్క వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ భట్టి విక్రమార్క పలాయనం అంటూ కూడా మనం చూస్తున్నాం. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది సివిల్ కాంట్రాక్టర్లు భట్టి విక్రమార్కను కలవడానికి సచివాలయానికి చేరుకున్నారు. సో డిప్యూటీ సీఎం భద్రతా సిబ్బందితో పాటు సచివాలయ సెక్యూరిటీ బాధ్యతలు చూసే ఎస్పీఎఫ్ సిబ్బంది కూడా వీళ్ళని అనుమతించలేదు. సో దీంతో ఆగ్రహించిన కాంట్రాక్టర్లు భట్టి ఛాంబర్ ఎదుట ఆందోళనకు దిగిండ్రు. ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాంట్రాక్టర్ల ఆందోళన గమనించిన భట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి భరోసా కల్పించాల్సింది పోయి సెక్రటేరియట్ నుంచి వెళ్ళిపోయారు అనేది మనం ఇక్కడ ప్రధానంగా కనిపిస్తుంది. దాంతోపాటు బకాయిల కోసం తిరగాల్సిన పని లేదో ఒక స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బిల్లులు చెల్లించకపోతే ఆత్మహత్యలే అంటూ సివిల్ కాంట్రాక్టర్ల సంఘం ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించి ప్రధానంగా మరి ప్రజాప్రభుత్వం అంటే పలాయనం అంటూ హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రజాప్రభుత్వం అంటే పలాయనం చిత్తగించడమేనా అని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ కమిషన్ల కక్కుర్తి సచివాలయం సాక్షిగా బయటపడిందని నిన్న ఆయన వ్యాఖ్యానించారు. తమది ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకునే భట్టి విక్రమార్క బకాయిలు చెల్లించాలంటూ కాంట్రాక్టర్లు సచివాలయానికి వస్తే ఎందుకు పోలీసులను అడ్డు పెట్టుకుని వెనక గేట్ నుంచి వెళ్ళిపోయిండ్రు అంటూ కూడా నిలదీసిండ్రు. సర్పంచ్లు రోడ్డెక్కినా ప్రభుత్వం కనికరించట్లేదు. కమిషన్లకు ఆశపడి మంత్రులు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్న వైనం కాంట్రాక్టర్ల ఆందోళనతో నిరూపితమైంది. పదవి విరమణ పొందిన ఉద్యోగులు ఉపాధ్యాయులకు కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 6,000 కోట్లు బాకీ పడింది. చెప్పులు అరిగేలా తిరుగుతున్నా కూడా బకాయిలు చెల్లించడానికి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. సెల్ఫీ వీడియో పెడితేనో కోట్లకు వెళ్తేనో ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తున్నారు తప్ప నిబంధనల ప్రకారం రావాల్సిన వాటిని కూడా పెండింగ్ లో పెడుతున్నారు
వ్యవహరిస్తున్నారు అనేది ఇక్కడ ప్రధానంగా హరీష్ రావు వ్యాఖ్యానించారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాహుల్ గాంధీ స్పందించాలి అంటూ కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఢిల్లీలో తమ బాస్లకు కప్పం కట్టడానికి అన్ని వర్గాల నుంచి మంత్రులు లంచాలు తీసుకుంటూ ఉన్నారని లోకం కోడైగూస్తుంది. 20% కమిషన్ తీసుకున్నారంటూ కాంట్రాక్టర్లే స్వయంగా సచివాలయానికి వచ్చి ధర్నా చేయడం గతంలో కని విని ఎరగని ఘటన. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టకు మాయని మచ్చ. అండ్ కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టడానికి బీఆర్ఎస్ శక్తివంచన లేకుండా పోరాడుతుంది. ప్రతి వేదిక మీద కాంగ్రెస్ అవినీతిని సాక్ష్యాధారాలతో నిరూపించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం ఇక్కడ చాలా స్పష్టంగా మనకి కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ఎత్తివేత అంటూ మనకి ఇంకో వార్త కనిపిస్తుంది. సిరిసిల్ల నియోజకవర్గంలో మరో కక్ష సాధింపు చర్య అంటూ చూస్తున్నాం. ఈ ప్రభుత్వానికి పరిపాలన తప్ప కక్ష సాధింపు చర్యలు, డబ్బులు దండుకునే, డబ్బులు దోచుకునే, భూములను స్వాధీనం చేసుకునే చర్యలు తప్ప ఎక్కడ పరిపాలన చేసే చర్యలు ఎక్కడ కనిపిస్తలేవు. సిరిసిల్ల నియోజకవర్గంలో మరో కక్ష సాధింపు చర్య. 10లో 9 మంది బీఆర్ఎస్ చైర్మన్లు ఉన్నారనే అక్కసు. ఇటీవలే పాలక వర్గాల గడువు 6 నెలల పొడిగింపు అంటూ కూడా మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ ఆలోచన విరమించుకోవాలి అంటూ కూడా సింగిల్ విండో చైర్మన్ సిరిసిల్లకు సంబంధించి దేవదాస్ గౌడ్ వ్యాఖ్యలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అయితే బీఆర్ఎస్ మీద కక్షతోనే ఇట్లా వ్యవహరిస్తున్నారు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మెన్షన్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక మరోవైపు మిగతా అప్డేట్స్ ఒకసారి మనం గమనించినట్లయితే కాంగ్రెస్ గారడీలో సామాన్యులే సమిధలు అంటూ మనం ఇంకో ప్రధాన వార్త చూస్తున్నాం. 15 నెలల్లోనే అనేక రంగాలు ధ్వంసమైనాయి. ఆర్ఆర్ ట్యాక్స్, హైడ్రాతో అరాచకం, నాడు ఎల్ఆర్ఎస్ వద్దు నేడు ముద్ద అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ క్వశ్చన్ చేసిన వార్త ఇక్కడ మనకి కనిపిస్తుంది. సో పౌరుల డిజిటల్ గోప్యతకు ప్రమాదం అంటూ కూడా మనం ఇక్కడ ఇంకో వార్త చూస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఐటీ చట్టం వల్ల పౌరుల డిజిటల్ గోప్యతకు తీవ్రమైన ప్రమాదం ఏర్పడుతుందంటూ కూడా కేటీఆర్ ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తం చేసిన సిచ్యువేషన్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇతర రాష్ట్రాలకు మన పెట్టుబడులు తరలి వెళ్తున్నాయంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేన్స్ గుజరాత్కు పోయింది, కార్నింగ్ తమిళనాడుకు వెళ్ళింది. ఇప్పుడు సోలార్ ఉత్పత్తి చేసే కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ ఏపీకి వెళ్ళిపోతుంది. మల్టీనేషనల్ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలుతున్నాయంటూ కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేసిండ్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన పెట్టుబడులను కూడా కాంగ్రెస్ పాలకులు పట్టుకోలేకపోతున్నారు. ఏం దురదృష్టం రాహుల్ గాంధీజీ అంటూ ఎక్స్ వేదికగా ఆయన ఎద్దేవా చేసిన సందర్భం కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో బిజినెస్ స్టాండర్డ్కు ధన్యవాదాలు అంటూ చూస్తున్నాం. కొన్ని కథలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కిటెక్స్ కంపెనీని తెలంగాణకు తెచ్చినాం, 3,000 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడులు పెట్టించినాం, మా ప్రభుత్వంలో జరిగిన ప్రయత్నాల మీద బిజినెస్ స్టాండర్డ్ పత్రిక ప్రత్యేక కథనం ఇచ్చింది. సో వాళ్ళకి ధన్యవాదాలు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. నిరాశ్రయుల కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురండి అని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. నల్గొండలో 1.66 కోట్లతో బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన పట్టణ నిరాశ్రయుల వసతి కేంద్రం నిరుపయోగంగా ఉంది. దాన్ని తిరిగి పేదలకు అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆ జిల్లా కలెక్టర్ను కోరిండ్రు. సో మరోవైపు చూసుకుంటే శ్రీ విద్యకు కేటీఆర్ భరోసా అంటూ వార్త కనిపిస్తుంది. అవసరమైన సర్టిఫికెట్లు ఇప్పిస్తానని, చదువు పూర్తయ్యే వరకు ఫీజులు చెల్లిస్తానని హామీ ఇచ్చిండ్రు. మళ్ళీ బడికి వెళ్తున్న చిన్నారి శ్రీ విద్య అంటూ మనం చూస్తున్నాం. మాజీ మంత్రి కేటీఆర్కు బాలిక తల్లిదండ్రుల కృతజ్ఞతలు అంటూ గత 2-3 రోజుల క్రితం అమ్మాయికి సరైన సర్టిఫికెట్స్ లేవు అంటూ అమ్మాయి చదువుకు దూరమైన పరిస్థితికి సంబంధించి కథనాలు వచ్చిన నేపథ్యంలో చొరవ తీసుకుని అమ్మాయి చదువుకు దూరంగా ఉండే విధంగా, చదువుకు దూరంగా ఉన్న పరిస్థితుల నుంచి అమ్మాయికి విముక్తి కల్పించి చదువుకునే విధంగా చర్యలు చేపట్టే పరిస్థితి. ఇంకోవైపు చూసుకుంటే ఏపీ నీటి చౌర్యంపై రేవంత్ మౌనం అంటూ మనకి ఇంకో ప్రధాన వార్త చూస్తున్నాం. వరద జలాల పేరిట బనకచర్ల నుంచి అక్రమ తరలింపుకు ఏపీ కుట్ర. సాగర్ కుడికాలవ నుంచి రోజు ఏపీకి 10,000 క్యూసెక్ల తరలింపు జరుగుతుంది. సర్కార్ నోరు మెదపడం లేదెందుకు? చంద్రబాబుతో బీజేపీ రేవంత్ దోస్తీ, వాళ్ల తీరు తెలంగాణకు గొడ్డలి పెట్టు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. సో తెలంగాణ నీటి ప్రయోజనాలు రాష్ట్ర సర్కారుకు పట్టవా? ఏపీ అక్రమంగా నీటిని తరలించకపోతుంటే మొద్దు నిద్ర నటిస్తారా? నీటి చౌర్యం మీద ఏపీ సీఎం చంద్రబాబును అడ్డుకునే ధైర్యం, కేంద్రాన్ని అడిగే దమ్ము సీఎం రేవంత్ సహా కాంగ్రెస్, బీజేపీ ఎంపీలకు లేదా అంటూ కూడా హరీష్ రావు ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. సో రేవంత్ వల్లే మళ్ళీ తాగునీటి కష్టాలు వచ్చినాయంటూ కూడా హరీష్ రావు వ్యాఖ్యానించిన సందర్భం కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే పెండింగ్ బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారంటే ఇంకో వార్త చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టిని ప్రశ్నించిన ఉద్యోగ సంఘాలు పైరవీలు పర్సంటేజ్లు లేకుండా చెల్లించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రెవెన్యూ ఉద్యోగుల బిల్లులు చెల్లించండి అంటూ కూడా తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ టెస్లా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏం అడుగుతున్నారంటే ఈ పైరవీలు పర్సంటేజ్లు లేకుండా చెల్లించాలంటున్నారు, కమిషన్లు లేకుండా బిల్లులు చెల్లించాలంటున్నారు. ఇంకోవైపు ప్రజలు పరిపాలన చేయండి, హామీలు అమలు చేయండి అంటున్నారు. అన్ని శాఖలకు
సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోమని అడుగుతున్నారు. రైతులు వ్యవసాయం చేసుకొనివ్వమని ఆ విధంగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. కానీ వీటన్నిటికీ సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎక్కడ కూడా కనీసం పట్టి ఉన్నట్టుగా కనిపించట్లేదు. ఎక్కడ చూసినా కూడా భూములు సేకరించుకోవడం కావచ్చు, ఇంకేదైనా వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా, తమ వాళ్ళకు లబ్ధి చేకూర్చే విధంగా ఉండే చర్యలు చేపట్టడం తప్ప ఎక్కడ కూడా ప్రజలను కనీసం పట్టించుకున్న పాపాన పోవట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది.